దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా మాడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదల్లా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజోలకి ఇందాక మన సోదరులు హరీష్ గారు చెప్పినట్టుగా, నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను, కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం. అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలోనే దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను. మనం పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులను చేపడుతున్నాం ఈరోజు. సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు, అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం. కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళకండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. మీరు బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళడానికి రోడ్లు వేయట్లా, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు. అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల 7 వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న 7 కిలోమీటర్ల రహదారి కోసం 6 కోట్లు ఇదివరకే మంజూరు చేశాం. రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తీసుకొస్తుంది. ఇది క్లుప్తంగా పల్లె పండుగ 2. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున. కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రాంతం ఇది కోనసీమ. ఇందాక రైతాంగంతో మాట్లాడతా, కొబ్బరి రైతాంగంతో
వాళ్ళు చెప్పారు నాకు, ఈ మనకి పూడికలు తీయలేదు, దానివల్ల ఉప్పు నీరు ఇట్లాగ ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదల దాకా పోతున్నాయి. ఏం చేయాలంటే నేను చెప్పాను, దానికి కావాల్సిన 22 కోట్లు 23 కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ దానికంటే నేను ఆలోచిస్తుంది చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను. మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాం. రైల్వే లైన్ ఒకటి ఉంది, గత ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరేం చేశారని మాట్లాడుతూ ఉంటారు. మేము మీలాగా దోచేయట్లా,